కోరుట్లలో విషాదం నెలకొంది. బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని మరో షెడ్డుకు క్రెయిన్ ద్వారా తరలిస్తుండగా 8 మందికి కరెంట్ షాక్ తగిలింది. 11 kV వైర్ తగిలి 2 మృతి చెందారు. మృతుల్లో ఒకరు విగ్రహదారులు యజమాని వినోద్ కాగా ఇక మరొకరు అందులోనే పనిచేసే బంటి సాయిగా గుర్తించారు. అయితే గాయపడిన వారిలో 6గురిని జగిత్యాల ఆసుపత్రికి తరలించగా అందులో 3కి సీరియస్ గా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ అక్కడి వైద్యులు కూడా వాళ్లను హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించడంతో ఉస్మానియాకు తరలించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిఎస్ గార్డెన్ వద్ద గత కొంతకాలంగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. షెడ్లో తయారు చేసిన విగ్రహాలు తడిగా ఉండడంతో ఆ విగ్రహాలను ఎండలో పెట్టేందుకు అందులో పనిచేసే వలస కార్మికులు విగ్రహాన్ని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పైనున్న 11 kV విద్యుత్ వైరు తగిలింది. దీంతో విగ్రహం పట్టుకున్న అందరికీ కరెంట్ షాక్ రావడంతో చెల్లాచెదురుగా పడిపోయారు. 6గురు కూడా బీహార్, మహారాష్ట్రకు చెందిన వలస కూలీలుగా చెబుతున్నారు. వినాయక విగ్రహాలు తరలింపులో భాగంగా విద్యుత్ షాక్ వలన ప్రమాదం జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. వెంటనే మా సిబ్బంది హుటాహుటిన స్పందించి విద్యుత్ లైన్ను ఆపేసి అతి భారీ ప్రమాదాన్ని నివారించడం జరిగింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే దీంట్లో 2 చనిపోయారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఇటువంటి కాకుండా పునరుద్ధరణ కాకుండా సిబ్బంది అందరూ అలర్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాం. నాకున్న సమాచారం ప్రకారం 10 మందికి షాక్ కొట్టింది. దాంట్లో 2 మరణించినట్టుగా తెలిసింది. దానికి విద్యుత్ శాఖ తరఫున కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా అని ఇప్పించే ప్రయత్నం చేస్తుంది.